హాయ్ అండి. ఈరోజు ఇడ్లీలు ఎప్పుడు చేసినా గానీ మృదువుగా, సాఫ్ట్‌గా, మెత్తగా దూదిలాగా రావాలి అనంటే 4 టిప్స్ అయితే చెప్తానండి. ఈ 4 టిప్స్‌లో ఏ ఒక్కటి పాటించినా కూడా మీకు ఇడ్లీలనేవి చాలా సాఫ్ట్‌గా, మెత్తగా, దూదిలాగా అయితే వస్తాయి. కొంతమంది చేస్తే అసలు సెట్ కావు కదండీ! ఇడ్లీలు చాలా రాళ్ళలాగా, కొద్దిగా గట్టిగా అనిపిస్తూ ఉంటాయి. అలా లేకుండా మీరు ఎప్పుడైనా సరే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ చేసుకోవాలన్నా, నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకోవాలన్నా గానీ, ఈ 4 టిప్స్‌లో ఏ ఒక్కటి పాటించినా కూడా ఇడ్లీలనేవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ అయితే మనము మినపప్పు రుబ్బుకునేటప్పుడు, మినపప్పు నానబెట్టి రుబ్బుకునేటప్పుడు ఒక పిడికెడంత అన్నం మనం వండుకుంటాం కదండీ రైస్, ఆ రైస్ వేసి మినపప్పులో రుబ్బుకుంటే ఇడ్లీలనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఒకవేళ అన్నం లేదు, ఒకవేళ అన్నం ఎయడం ఇష్టం లేదు అంటే సెకండ్ టిప్ వచ్చేసి అటుకులండి ఇవి. మినపప్పు రుబ్బే ముందు మనము మినపప్పు రుబ్బే ముందు నానబెట్టిన తర్వాతకి రుబ్బే ముందు ఒక 10 నిమిషాల ముందు కడిగి వాష్ చేసుకొని మంచిగా నానబెట్టుకొని ఆ మినపప్పుతో పాటు ఈ అటుకులు వేసి రుబ్బుకున్నారంటే మంచిగా ఇడ్లీలనేవి సాఫ్ట్‌గా ఉంటాయి. ఒకవేళ ఇది కూడా కుదరలేదు అంటే మూడో టిప్ వచ్చేసి ఇడ్లీలు వేస్తాం కదండీ మనము ఇడ్లీ వాయ పెడతాం కదా! అప్పుడు బేకింగ్ సోడా అండి. సోడా ఉప్పు అంటారు కదా! బేకింగ్ సోడా. దీనిని ఒక హాఫ్ టీ స్పూన్ గానీ, పావు టీ స్పూన్ గానీ మినప్పిండిలో ఇడ్లీలు పెట్టే ముందు దాంట్లో వేసి కలుపుకొని ఇడ్లీలు పెట్టారంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇవన్నీ మాకొద్దండి. మాకు న్యాచురల్ పద్ధతిలోనే మినపప్పు, రవ్వతోనే మాకు ఇడ్లీలనేవి సాఫ్ట్‌గా రావాలి అని అంటారా? అయితే చూడండి, ఒక కప్పు, ఒక గ్లాసు గానీ, ఒక కప్పు గానీ మనము ఏదైనా ఏ గ్లాస్‌తో అయితే చేసుకుంటామో, ఏ గ్లాస్‌తో అయితే కొలతగా ఇడ్లీలు చేసుకోవాలి, మినపప్పు నానబెడతామో, అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల రవ్వ అనేది వేసుకోవాలండి. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల రవ్వ వేసుకుంటే కరెక్ట్‌గా ఈక్వల్‌గా సరిపోతుంది. మీరు సేమ్ ఇంక వాటిల్లో ఏం కలపాల్సిన అవసరం లేదు. ఒక గ్లాసు పప్పుకి 3 గ్లాసుల రవ్వ అనేది మీరు కలిపేసారంటే అన్నం కానీ, అటుకులు కానీ, ఇంకా సోడా ఉప్పు గానీ అట్లాంటివి ఏమి అవసరం లేదు. ఒకవేళ మీరు త్వరగా ఇడ్లీ చెయ్యాలి, సాఫ్ట్‌గా రావాలి అన్నప్పుడు ఈ మూడిట్లో ఈ నాలుగింటిలో ఏ ఒక్క టిప్ పాటించినా కూడా మీకు ఇడ్లీలనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఫస్ట్ టిప్ వచ్చేసి రైస్ అండి. మినపప్పు రుబ్బేటప్పుడు రైస్ అయితే వేసుకోండి. సెకండ్ టిప్ వచ్చేసి అటుకులు. అది కూడా కాదంటే థర్డ్ టిప్ వచ్చేసి ఇలా సోడా అండి. బేకింగ్ సోడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూను. ఇవన్నీ ఏమొద్దు అనుకుంటే ఒక కప్పు మినపప్పుకి మీరు ఏ గ్లాస్‌తో అయితే కొలత తీసుకుంటారో ఆ గ్లాస్‌తో గానీ, కప్పుతో గానీ ఒక కప్పుకి 3 కప్పుల రవ్వ అనేది వేసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.